కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3, పునర్వసు, పుష్యమి, అశ్లేష 4వ పాదాలు దీని కిందికి వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది, ఖర్చులు తక్కువగా ఉంటాయి. అదృష్ట యోగం 50% మేర ఉంది. మిగిలిన సగాన్ని ఆత్మబలంతో సొంతం చేసుకోవచ్చు. సమాజంలో గౌరవం లభిస్తుంది. 1-2 అవమానాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను ప్రణాళిక ప్రకారం ప్రారంభించండి. ప్రతి ప్రయత్నంలోనూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. అభిష్ట సిద్ధి కలుగుతుంది. సంవత్సరంలోని తొలి భాగంలో ఏకాదశ బృహస్పతి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. వరుస విజయాలను అందిస్తాడు. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. మే 14 తర్వాత గురుబలం తగ్గుతుంది కాబట్టి విధి నిర్వహణలో ఏకాగ్రత పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ అశ్రద్ధ వద్దు. నిర్లిప్తత అసలు పనికిరాదు. సంపూర్ణ బాధ్యతతో లక్ష్యాలను పూర్తి చేయండి.